ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఎలా ఉంది అసలు? బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంతకుముందు ఎట్లా ఉండేది అసలు? ఇంతకు ముందు కొంచెం తినబుద్ధి అయ్యేది కాదు. ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకునే వాళ్ళం. తినబుద్ధి కాదు. ఇప్పుడు స్కూల్లోనే ఫోన్ చేస్తున్నాం. స్కూల్లోనే ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నాం అని చెప్తున్నారు. పెడుతున్నారా సన్నబియ్యం? పెడుతున్నారన్న. ఏంటి తేడా తెలుస్తుందా మీకు? ఇంతకు ముందు అన్నానికి ఇప్పుడు అన్నానికి తెలుస్తున్నాను. చాలా తేడా. చాలా తేడా. తినబుద్ధి వేస్తుందా? తినబుద్ధి. మెనూ ఏంటి ఈరోజు వెజిటేబుల్ రైస్ అను బంగాళదుంప కుర్మా. ఎగ్గు చిక్కి ఇవి ఉంటున్నాయా? ఇస్తున్నారన్న. రాగి జావ కూడా పెడుతున్నాం అని చెప్తున్నారు. ఇస్తున్నారు. ఏంటి ఇదంతా మార్పు రావడం గల కారణం ఎవరు అనుకున్నాం? నారా లోకేష్ గారు. మరి ఏం చెప్తావు లోకేష్ గారు? థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇట్లా ఇంతకు ముందు ఎవరైనా ఆలోచించారా మీరు భోజనం చేయాలి, ఇట్లా పిల్లలకి మంచి అన్నం పెట్టాలని ఇంతకు ముందు ఎవరైనా పొలిటీషియన్స్ ఆలోచించారా? లేదు. పిల్లలకి చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బాగుందా, ఇప్పుడు లోకేష్ గారి పాలనలో బాగుందా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉందని ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏమేమి ఇచ్చారు మీకు? మాకు టెక్స్ట్ బుక్స్, నోట్స్, బ్యాగ్స్, షూ, ఇంకా యూనిఫామ్ ఇచ్చారు. అని ఎలా ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇస్తున్నాం కదా, ఏదో చౌకబార్ అంటే క్వాలిటీ లేనివి ఇస్తున్నారా, మంచి క్వాలిటీ ఉన్నది? మంచి క్వాలిటీ ఇస్తున్నారు. అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు మీ టెక్స్ట్ బుక్స్ పైన పొలిటీషియన్స్, సీఎం ఫోటో, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో ఉండేవంట, ఇప్పుడు అవి తీసేశారంట, నిజమేనా? తీసేశారండి. ఇంతకు ముందు అసలు సీఎం గారి ఫోటో ఉండేది, ఇప్పుడు అసలు ఏం లేదు. ఇప్పుడు మీకు ఎలా ఉంటే బాగుందండి? వాళ్ళ ఫోటోలు వేసుకుంటేనే బెటర్ అంటావా, లేదంటే ఇప్పుడులాగే ఉంటే బెటర్ అంటావా? ఇప్పటిలాగా ఉంటేనే బెటర్. ఇంతకు ముందు ఫోటోస్ వేసి బాగా ఏదో పబ్లికేషన్ అంతా. ఇప్పుడు బాగుందా మీకు అంతా? బాగుందన్న. టెక్స్ట్ బుక్స్ కూడా సైజ్ తగ్గించారంట, మీకు వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పి సెమిస్టర్ వైజ్ ఇస్తున్నారంట కదా. అవునండి. యూజ్ఫుల్ అనేది అంతా యూస్ఫుల్. బాగుంటుంది. సన్నగా బియ్యం బానే ఉంటుంది. ఎలా ఉండేది బియ్యం? లావుంది. మరి అప్పటికి ఇప్పటికి తినేవాళ్ళు పెరిగారా మరి? పెరిగారు. ఇంతకు ముందు ఎక్కడ తినేవారు మరి? క్యారేజ్ తెచ్చి. ఇదంతా ఎవరి వల్ల మార్పు వచ్చిందా తెలుసు? నారా లోకేష్. మరి ఏం చెప్తావు లోకేష్ గారు? థ్యాంక్స్. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, మీకు ఏమేమి ఇచ్చారు అసలు? బుక్స్, షూ, బ్యాగ్. అంటే మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ స్కూల్లో ఎలాంటివి ఇస్తారో అట్లాంటి యూనిఫామ్, అట్లాంటి బుక్స్ ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా అలానే ఉన్నాయా? ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు బాగుందా స్టూడెంట్స్ చదువుకోవడానికి? ఇప్పుడు లోకేష్ గారు ప్రభుత్వంలో బాగుందా? లోకేష్ గారి ప్రభుత్వం. ముందుకి ఇప్పటికి ఏమైనా లంచ్ లో మార్పు వచ్చిందా? మిడ్ డే మీల్ లో మార్పు వచ్చింది. ముందు ఎట్లా ఉండేది? కొంచెం లావు రైస్ ఉండేది, కొంచెం బాగుండేది కాదు. ఇప్పుడు బాగుంటుందా? అంటే ప్రభుత్వం వాళ్ళు సన్నబియ్యం పెడుతున్నామని చెప్తున్నారు లోకేష్ గారు వాళ్ళు, సో బాగుంటుందా? బాగుంటుంది. అంటే మార్పు వచ్చిందా అంత ముందుకు ఇప్పటికి? వచ్చింది. ఇంతకు ముందు తినేవాళ్ళు స్కూల్లో ఎక్కువ మంది తినేవాళ్ళ, ఇప్పుడు ఎక్కువ మంది తింటున్నారు స్కూల్లో? ఇప్పుడు ఎక్కువ మంది తింటున్నారు. మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా మీకు, స్కూల్లో ఏమేమి ఇచ్చారు అసలు? కిట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు, ఏం కిట్ ఇచ్చారు అసలు? బ్యాగ్, షూ, స్కూల్ డ్రెస్, బుక్స్, నోట్స్. ఎలా ఉన్నాయి ఇవన్నీ? క్వాలిటీ బాగున్నాయా? యూనిఫామ్ ఇవంతా క్వాలిటీ బాగున్నాయి. ఇంతకు ముందు ఇచ్చినవి బాగున్నాయా, ఇప్పుడు ఇచ్చినవి బాగున్నాయా? ఇప్పుడు చాలా బాగున్నాయి. క్వాలిటీ ఉన్నాయా? అంటే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా మంచిగా ఇస్తున్నాం అని చెప్తున్నారు వీళ్ళు. ఇదంతా ఎవరు చేశారో తెలిసి ఇదంతా మార్పు రావడానికి? నారా లోకేష్. తెలుసా ఆయన? తెలుసు. సో ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత మీకు అంతా బాగుందా? బాగుంది. స్కూల్లో బాగా చెప్తున్నారా? చెప్తున్నారు. మరి ఇంతగా చేశారు కదా, ఆయనకి ఏం చెప్తావు? థ్యాంక్ యూ. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఎట్లా ఉంది మీ స్కూల్లో? బాగా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. లంచ్ టైం కదా, ఏమైనా మార్పు వచ్చిందా లంచ్ లో మీకు? మిడ్ డే మీల్ లో మార్పు వచ్చింది. అన్న లావుగా వచ్చి టేస్ట్ బాగుండేది కదా, ఈసారి సన్న బియ్యంగా వచ్చి బాగుంటుంది. అందరు లంచ్ బాగా చేస్తున్నారు. ఇంతకుముందు ఎట్లా ఉండేది అసలు? ఎక్కువ మంది క్యారేజీ తెచ్చుకుని అన్నం తినేవాళ్ళు, ఇప్పుడేమో అందరు క్యారేజీలు మానేసి లంచ్ తింటామని ఇంట్లో చెప్తున్నారు అందరికి. ఇక్కడ తింటున్నారు అందరూ. టేస్ట్ ఉంటుందా నిజంగా భోజనం? టేస్ట్ ఉంటుంది. ఏంటి ఏం పెడుతున్నారు స్కూల్లో? మెనూ ఉంటుంది అసలు? ఏది పడితే అది పెట్టేస్తున్నారు? మెనూ ఉంటుంది. తింటున్నారా పిల్లలు? తింటున్నాం, అందరు తింటున్నారు. అందరూ తింటున్నారా? లోకేష్ గారు తెలుసా నీకు? తెలిసి చూసా. మీకు ఆయనే మినిస్టర్. తెలుసు. ఆయన వచ్చిన తర్వాత మరి మార్పు వచ్చిందా మీకు? వచ్చింది. లోకేష్ గారు ఉన్నోడు బాగుందా, జగన్ గారు ఉన్నోడు? లోకేష్ గారు. మరి మీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏమేమి ఇచ్చారు మీకు? బ్యాగ్స్, బుక్, షూస్, యూనిఫామ్, బెల్ట్, సాక్స్ అన్ని ఇచ్చారు. బాగున్నాయి అన్ని? బుక్స్ బాగా బాగున్నాయి. అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి? ఇప్పుడే బాగున్నాయి బుక్స్. న్యూ క్వాలిటీ. మరి ఏం చెప్తారు లోకేష్ గారికి? చాలా బాగుంది. ఇది వరకు లావు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం చాలా బాగుంది. అందరికి తినాలనిపిస్తుంది. బాగుంది. ఇంతకుముందు లావు బియ్యమా? అప్పుడు ఎలా ఉండేది అన్నం తినడానికి? అప్పుడు బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంటుంది. అందరం ఎక్కువ తింటున్నాం, అందరు వస్తున్నారు బాగా. ఇంతకుముందు మరి ఏం చేసేవాళ్ళు లావు ఉండేటప్పుడు అన్నం? అప్పుడు క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళం. క్యారెల్ తెచ్చుకున్న వాళ్ళ? ఇప్పుడు ఇక్కడే తింటాం స్కూల్లోనే. క్యారెల్ తెచ్చుకోవట్లే. మరి సన్న బియ్యంతో అన్నం బాగుందా, లావు బియ్యంతో అన్నం బాగుందా? సన్న బియ్యంతోనే బాగుంది. కర్రీస్ టేస్ట్ ఉంటున్నాయా మరి? ఏంటి మెనూ ఏంటి? రోజుకో మెనూ మారుస్తున్నారా? రోజు ఒకటే అన్నం పెట్టేస్తున్నారా?
మెను మారుస్తున్నారు. ఎగ్ గానీ చిక్కీ గానీ రాగి జావ గానీ పెడుతున్నారు ఇవన్నీ అన్ని పెడుతున్నారు. అన్ని పెడుతున్నారా? సో ఇదంతా మరి ఇంత ముందు లాబీ ఉండేది, ఇప్పుడు ఏమో మార్పు వచ్చిందని చెప్తున్నావు కదా, ఈ మార్పు రావడానికి గల కారణం ఎవరో తెలుసా? నారా లోకేష్ గారు. తెలుసా లోకేష్ గారు నీకు? చూసావా ఎప్పుడైనా? అంటే టీవీలో అలా చూసారు. టీవీలో చూసా. ఆయన మీకు విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన మీరంతా భోజనం తినాలని చెప్పి ఇవన్నీ మార్పులు తీసుకొచ్చారు. మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారు కదా, ఏం చెప్తా మరి ఆయనకి? చెప్తారు. మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏమేమి ఇచ్చారు మీకు? బ్యాగ్స్, యూనిఫామ్, బుక్స్ అన్ని ఇస్తున్నారు. బాగున్నాయా బ్యాగ్స్ గానీ బుక్స్ గానీ? అన్ని బాగున్నాయి. బ్యాగ్స్ అన్ని క్వాలిటీ ఉన్నాయా? లాస్ట్ టైం ఇచ్చిన బ్యాగ్స్ షూస్ బాగున్నాయి, ఇప్పుడు ఇచ్చినవే బాగున్నాయి? ఇప్పుడు ఇచ్చినవి బాగున్నాయి. ఓకే, మరి ఇంతలా ఎవరైనా మీకోసం పిల్లల కోసం ఎవరైనా ఆలోచించారు? ఇంత లేదు, ఈయన ఆలోచించారా? స్కూల్లో ఎలా పెడుతున్నారు లంచ్? టేస్ట్ గా బాగుంటుందన్న. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు వచ్చినాక అన్ని మారిని బాగా టేస్ట్ గా బాగుంటుంది అన్న. ఇంతకుముందు ఎట్లా ఉండేది అన్నమో స్కూల్లో? కొంచెం లావుగాను దొడ్డుగా ఉండేది అన్న. ఇప్పుడు టేస్ట్ అంతా మారి తినాలనిపిస్తుంది అన్న. ఇంతకుముందు తినేవాళ్ళు కాదు ఇక్కడ? కాదన్న. అప్పుడు ఏం చేసేవారు మరి? ఇంటికాడ నుంచి బాక్సులు తెచ్చుకునే వాళ్ళు అన్న. ఇంటికాడ నుండి బాక్సులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మరి స్కూల్లోనే తింటున్నారు అందరూ? అవునన్నా, ఇప్పుడు స్కూల్లోనే తింటున్నాం. అంతా బాగుందని మా ఫ్రెండ్స్ అందరూ ఏడా తింటున్నాం. మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ తింటున్నారు? అవునన్నా. ఏంటి ఈరోజు మెనూ? ఏంటి ఈరోజు? వెజిటేబుల్ బిర్యానీ అన్న. వెజిటేబుల్ బిర్యానీ. ఇంకా ఇంకేం పెట్టారు దాంట్లో? మజ్జిగ చారు, గుడ్డు, బంగాళదుంప కుర్మా అన్న. బంగాళదుంప కుర్మా. రోజుకో మెనూ ఉంటుందా? అవునన్నా. డైలీ రోజు ఒకటే పెట్టేస్తున్నారా లేదంటే రోజుకి మారుస్తున్నారా? రోజు తీరు మారుస్తున్నాను. డైలీ రోజుకు కర్రీ, పులిహోర అని, వైట్ రైస్ పెడుతున్నాను. అంతా బాగుందా మీకు? అంటే మీరు అన్నము ఇక స్కూల్లో తినట్లేదని చెప్పి మెనూ మార్చేసి మీకు టేస్ట్ గా పెడతామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా జరుగుతుంది అట్లా? జరుగుతుంది అన్న, నిజంగానే. దీనంతటికి కారణం ఎవరు మరి? నారా లోకేష్ బాబు గారు అన్న. ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తారన్న. ఏంటి యూనిఫామ్ ఇదేనా స్కూల్ యూనిఫామ్? అవునన్న. ఎలా ఉంది క్వాలిటీ ఇదంతా? బాగుందన్న. బాగుందా? ఇంతకు ముందు యూనిఫామ్ బాగుందా ఇప్పుడే బాగుందా? ఇప్పుడే బాగుందన్న. ఇప్పుడే బాగుందా? మరి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా మీ క్లాసెస్, ఏమేమి ఇచ్చారు అసలు మీకు? టెస్ట్లు, నోట్స్లు, బ్యాగ్స్, షూస్, సాక్సెస్ అన్ని ఇచ్చారన్న. బెల్ట్, ఏపు చేయడం అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చారా? అన్ని బాగున్నాయా? బాగున్నా. అంటే వాళ్ళు అంటున్నారు ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఇస్తారో అలాంటివి ఇచ్చాం అంటున్నారు, మంచి క్వాలిటీవి. నిజంగా అలానే ఉన్నాయా? అలానే ఉన్నాయి అన్న. ముందు మీకోసం ఇంతలా ఎవరైనా ఆలోచించారా? ఆలోచించలేదన్న. ఇప్పుడు కొంచెం బాగున్నాయి అన్న. బాగున్నాయి. స్కూల్లో స్టడీ ఎలా ఉంది? బాగా చెప్తున్నారు అన్న. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయిందన్న. బాగా జరుగుతుంది క్లాసులు అన్ని, స్టడీ అవర్స్. ఎలా ఉంది భోజనం? బాగుంది. ఏంటి ఇంత ముందుకు ఇప్పుడు ఏంటి మార్పు అసలు? ఇంతకు ముందు లావు బియ్యం అవి వచ్చాయి, అది ఇప్పుడు సన్న బియ్యం వచ్చాయి. బాగుంటుందా సన్న బియ్యంతో? బాగుంది. ఏమి ఇచ్చారు? క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా మీకు? యూనిఫామ్, బ్యాగ్స్, షూ, బెల్ట్, బుక్స్. బ్యాగ్స్ ఈసారి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం పెద్ద వచ్చింది. బాగున్నాయా బ్యాగ్స్ కూడా? బాగుంది. సన్న బియ్యం పెడుతున్నారండి, నిజమేనా? మరి అప్పటికి ఇప్పుడు ఏంటి మార్పు వచ్చింది అన్నంలో? లావు ఉండేది, కొంచెం బాగుండేది కాదు, అసలు టేస్ట్ ఉండేది కాదు, ఉప్పు అలా ఉండేది కాదు. ఇప్పుడు బాగుంది. రైస్ గానీ, కర్రీ గానీ కూరలు టేస్ట్ ఉంటున్నాయి. బానే ఉంది. అంటే ఇంత ముందుకి ఇప్పటికి మార్పు వచ్చింది అని చెప్తున్నారు, నిజమేనా? వచ్చింది. అంటే రోజుకో మెనూ పెడుతున్నారంట, నిజంగా పెడుతున్నారు? ఇదంతా ఎవరి వల్ల వచ్చిందా తెలిసి ఈ మార్పు? చంద్రబాబు గారు, లోకేష్ గారు మీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన మీరు అన్నం తినట్లేదని చెప్పేసి ఈ విధంగా మార్పు తీసుకొచ్చారు. హ్యాపీయేనా? ఇంకేం మార్పు వచ్చింది మీ స్కూల్ కి ఇయర్ లో? డ్రెస్ బాగుంది, బుక్స్ బాగున్నాయి, మొత్తం షూ కూడా బాగుంది. బానే ఉంది, మొత్తం బానే చేస్తున్నారు. బానే ఉంది. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్స్.